రప్పించుకున్నారు. అభివృద్ధి అనేది కేవలం బయటికి మీరు చూపిస్తున్నటువంటిది, బట్ లోపల మాత్రం ఆ క్లాషెస్ ని క్లియర్ చేసుకునేటువంటి పనిలో భాగం ఈగో సాటిస్ఫాక్షన్ మీటింగ్ గా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ పనే అది కదా. బీజేపీ కేంద్రంలో చేస్తున్నటువంటిది దాన్నే ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో బాలీవుడ్ని కానీ హాలీవుడ్ని కానీ ఏ రకంగా అయితే వాళ్ళు బెదిరించుకొని చేస్తున్నారో అది చెప్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ఇలా ఇండస్ట్రీకి సామాజిక సోయి ఉండాలనే దాన్ని వాళ్ళకు చెప్పిండు. ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. కాబట్టే ఇలా వాళ్ళు ఏదైతే ఒక బాధ్యతను విస్మరించిందో దాన్ని అసెంబ్లీ సాక్షిగా గుర్తు చేసిండు. ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? సినీ నిర్మాత మీద ఉంటుంది, ఆ సినీ హీరో మీద ఉంటుంది. వారి కారణాలు వాళ్ళకి సినీ రంగానికి సంబంధించిన పరిశ్రమకు సంబంధించింది ఇక్కడ చాలా ప్రోత్సాహకాలు ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ నుంచి ఎవరు వచ్చి కలవట్లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరు వచ్చేంత వరకు వేడి లేదు. లక్షలాది మంది ప్రజలు కలుస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని. వీళ్ళు కలవాల్సిన అవసరం ఏంటండి? ప్రభుత్వానికి ఇప్పటి వరకు సయోధ్యగానే ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రావడం ఇన్కన్వెన్షన్ మీద బుల్డోజర్ వేశారు. కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు దిగట్లేదని చెప్పేసి సీఎం వ్యవహార శైలి ఈ రోజు ఇండస్ట్రీ కదిలింది అన్నది వాదన. ఇండస్ట్రీ ఉండాల్సినటువంటి పద్ధతిలో ఇండస్ట్రీ ఉండడం లేదు కాబట్టి గత పాలకులు చేసినటువంటి దానితో ఇండస్ట్రీ ఏ రకంగా మారిపోయింది అనేది ఇలా కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పలేను. నేను గత పాలకులు ఏం చేసిందో తెలుసు ఇండస్ట్రీ తోటి. కాబట్టి అట్లా జరగకుండా ఉండడానికి కోసమే ఇలా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహకాలు అనేక మా ముఖ్యమంత్రి గారు అంతా స్పష్టంగా చెప్పారు. ఐటీ ఫార్మసీ ఎంత ముఖ్యమో ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో అంతే సినీ ఇండస్ట్రీ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కాబట్టి సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహకాలు అన్ని ఇస్తూనే మీరు సామాజిక బాధ్యత చేయాలని కూడా గుర్తు చేశారు. డ్రగ్స్ విషయంలో డ్రగ్ నియంత్రణకు సంబంధించిన దాన్ని కూడా ప్రతి సినిమాకు ముందు మీ సామాజిక బాధ్యతగా మీరు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు దానికి సంబంధించిన ఒక వీడియో చేసి సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. భేటీ ఇప్పుడే ఎందుకు జరిగింది? ఏంటండి ఈ భేటీ ఇప్పుడే జరగడానికి కారణం ఏంటి? సంవత్సరం నుంచి ఎపిసోడ్ మధ్యలోనే ఈ భేటీ జరిగిందా అంటే దీని తర్వాత ప్రభుత్వం కాంప్రమైజ్ అయితే గనక ప్రజలు తప్పుపట్టే ఛాన్స్. వాళ్ళు రియలైజ్ అయ్యి అనుకోవచ్చు కదా. మీరు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. ముఖ్యమంత్రి గారు మీరు ఎటువైపు అని అడిగితే నేను సామాన్యుల వైపు అని మాట్లాడారు. సామాన్యుల వైపు నిలబడ్డాడు. ఒక మహిళ రేవతి అనే మహిళ తన ప్రాణం పోయింది. ప్రాణం పోయినప్పుడు పరామర్శించాల్సింది ఎవరండి? ఎవరిని పరామర్శించాలి? ఆ కుటుంబాన్ని కదా. బాధిత కుటుంబానికి, నష్టపోయిన కుటుంబానికి మీరు అండగా నిలవాల్సినటువంటి వాళ్ళు మీరు సామాజిక బాధ్యతను విస్మరించి సినీ హీరోకి వైపే ఉంటామనేటువంటి రీతి ఏదైతుందో దాన్ని ఇలా గుర్తు చేసిండు ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం గుర్తు చేసింది. ప్రభుత్వం ఎవరి వైపు ఉన్నది? ప్రజల వైపు ఉన్నది. శాంతి భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది కావలసుకొని కొందరు అల్లు అర్జున్ ని రెండోసారి విచారించిన తర్వాత పోలీసులు బెయిల్ రద్దు కోసం అడుగులు వేస్తున్నారు అన్నది ప్రధానంగా వినిపించింది. బట్ ఆ అంశం ఆ రోజు తర్వాత మళ్ళీ వినిపించలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ అంశం ఎక్కడ బయటకు రావాలి. అధికారులు చూసుకుంటారండి. ఈ భేటీ తర్వాత అడుగులు పడకపోతే ఎఫెక్ట్ పడుతుంది. శ్రీకాంత్ గారు అధికారులు చేసే ఇన్వెస్టిగేషన్ అట్లాగే ఉంది. ఆ విచారణ జరిగింది. పోలీస్ అధికారులు చేసేటువంటి శాంతి భద్రత విషయంలో జరిగినటువంటి ప్రాణ నష్టానికి బాధ్యులు ఎవరు? సినిమా థియేటర్ పాత్ర ఎంత ఉంది? అక్కడ బౌన్సర్ల పాత్ర ఎంత ఉంది? హీరో పాత్ర ఎంత ఉంది అనేది పోలీసులు దాని విచారణ తెలుస్తా ఉన్నారు. అందుకనే దాని ఎవరు కామెంట్ చేయలేదు. కోర్టు పరిధిలో ఉందని ఎవరు చెప్పారు కదా. పోలీసుల పాత్ర ఎంత ఉంది? రద్దు చేసిన తర్వాత అక్కడ అల్లు అర్జున్ రాకూడదని ఆర్డర్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ వచ్చినటువంటి పరిస్థితి లోపల హైదరాబాద్ పోలీసులు చాలా షార్ప్ పోలీసులు అన్న వాళ్ళు నిద్రపోతున్నారా? ఆపొచ్చు కదా, ఇంటి దగ్గర ఆపొచ్చు కదా, ఎందుకు వేయలేదు ఆ పని అనేటువంటిది మీరు? అదే అసమర్థత. పోలీస్ అసమర్థత. ఇచ్చిన తర్వాత ఒక కాగితం ఇచ్చితే అయిపోతుందా? మీరు చాలా విషయాల్లో మన హైదరాబాద్ పోలీస్ చాలా ఆదర్శంగా ఉందండి. మీరు అంటే పోలీస్ అసమర్థతని ఎట్లా మాట్లాడతారని మీరు ఏం మాట్లాడతారు? ఈ దేశ పౌరుల్ని అవమానపరిచేటువంటి వాళ్ళు, ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానపరిచేటువంటి వాళ్ళు మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు ఏం మాట్లాడతారు? పని కట్టుకొని విమర్శించడం తప్పితే ఈ సమస్యల పరిష్కారంలో మీ పాత్ర ఉందా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొత్త ట్రెండ్ మీరు ఎక్కడ చూపించండి? ఎక్కడ చేసుకుంటున్నారు? మీ ప్రభుత్వ హయాంలో, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ దేశంలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు అంశాన్ని చర్చించాల్సిన అంశాన్ని చర్చించకుండా మీరు పక్కదారి పట్టించేసి చర్చను పక్కదారి పట్టించేసి బీజేపీకి ఉన్నటువంటి లక్షణం. మీరు నేర్చుకున్నది అది కదా. శ్రీనివాసరావు గారు ఒక విషయము. సో ఈ రోజు రేవంత్